నమస్తే అండి. స్టోర్ బాట్ జ్యువెలరీకి మనకి థ్రెడ్ వస్తుంది కదా! ఆ థ్రెడ్‌ని రీప్లేస్ చేసి మేము బీడ్స్ యాడ్ చేసి హుక్స్ యాడ్ చేసాము. దట్స్ ఫర్ మోర్ కన్వీనియన్స్ టు వేర్ అండ్ ద డ్యూరబిలిటీ ఆల్సో చేంజెస్ అనమాట. ఆ ప్రాసెస్‌ని నేను షేర్ చేస్తున్నాను. ఒక వైర్ లాంటిది ఉంటుంది థ్రెడ్. అలాంటి ఒక వైర్ తీసుకొని మన సూటబుల్ బీడ్స్ మన దగ్గర ఏ క్రాఫ్ట్ స్టోర్స్‌లో అయినా దొరుకుతాయి ఆ బీడ్స్‌ని ఈచ్ సెట్‌లో మనం ఒక 3 యాడ్ చేసుకొని ఒకటి ఓవర్‌లాప్ చేసుకుంటూ రావాలి. ఒక సైడ్ 2 ఒక సైడ్ 1 యాడ్ చేసిన తర్వాత లాస్ట్ బీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్‌లాప్ చేయడం వల్ల అది ఒక నాట్ అవుతుంది. అగైన్ ఆ ప్రాసెస్‌ని రిపీట్ చేసుకుంటూ మనము చైన్‌కి 2 సైడ్స్ కూడా మనకి రెగ్యులర్‌గా బ్యాక్ చైన్ 4 ఇంచెస్ ఉంటుంది కదా! నెక్లెసెస్‌కి వస్తది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో 4 ఇంచెస్ వరకు ఆ బీడ్స్ అల్లుకొని హుక్స్ యాడ్ చేసుకుంటే మనకది కంఫర్టబుల్‌గా వేర్ చేయగలుగుతామన్నమాట జ్యువెలరీ యాడ్ చేసినప్పుడు. అండ్ అదే మనకి రోప్ ఉందనుకోండి, మనం దాన్ని జడలోంచి తీయాల్సి వస్తుంది కదా! అలా కాకుండా ఈజీ ప్రాసెస్‌లో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఆ రోప్స్ మనం 2 సైడ్స్ బీడ్స్ యాడ్ చేసేసిన తర్వాత హుక్స్ కూడా మనకి స్టోర్స్‌లో దొరుకుతుంది, క్రాఫ్ట్ స్టోర్స్‌లో. అండ్ అయిపోయిన తర్వాత ఆ వైర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం మనం అగరబత్తి పెట్టేసి, అంటే ఫుల్ ఫైర్ పెట్టకూడదు, జస్ట్ అగరబత్తికి చిన్న లైటింగ్ ఉంటుంది కదా, దాంతోని బర్న్ చేస్తే అది మనకి చిన్న నాట్ లాగా అయిపోతుందన్నమాట. ఆ రాటన్ అవ్వటం వల్ల అది మళ్ళీ బీడ్స్ మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఆ వైర్. హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలామంది నన్ను అడుగుతుంటారు, నీతు జ్యువెలరీ ఎక్కడ కొంటారు ఏంటి అని. జ్యువెలరీ మనం ఎక్కడైనా అందరూ కొనే దగ్గరే కొనొచ్చు. బట్ దాన్ని ఇంకొంచెం మనం కేర్ తీసుకొని కొంచెం కంఫర్టబుల్గా యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్. అదంతా మనకి వేసుకున్నప్పుడు కూడా పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఆ రోప్స్ కూడా మనకి థ్రెడ్ ఉందనుకోండి, అది కొంచెం మనకి ఎక్కువ ఉంటాయి కదా థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ ఒక 2-3 థ్రెడ్స్ ఉండేసరికి కొంచెం అన్ఈజీగా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం ఇలాంటి ఒక సొల్యూషన్‌తోని యాడ్ చేసుకున్నాం అనమాట. మోస్ట్లీ చాలామంది పేరెంట్స్ అదే ఉంటుంది. ఏంటంటే కొన్న స్టోర్ నుంచి కొన్న తర్వాత దానికి వెదర్ ఇట్స్ హెయిర్ జ్యువెలరీ అవ్వచ్చు, జ్యువెలరీ ఆర్నమెంట్స్, కాస్ట్యూమ్, వాటికి మనం ఇంకొంచెం కేర్ తీసుకొని ఇంకొంచెం చేంజెస్ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి అవి. హోప్ ఇదంతా మీకు హెల్ప్ అవుతుంది.